నమః. శ్రీ సరస్వతి నమ. శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాలకాండ పూర్తి చేసి అయోధ్యకాండని 5 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 6వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి కూడా నమస్కారం చేసుకొని సమర్థాద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. సుమంత్రుడు రాముణ్ణి తీసుకురావటానికి వెళ్ళిన తర్వాత, అంటే దశరథ మహారాజు రాముణ్ణి తీసుకురమ్మన్నాడు మంత్రితో. ఆయన తీసుకురావడానికి వెళ్ళాడు. ఆ తర్వాత తూర్పు దేశాల రాజులు, పడమటి దేశాల రాజులు, వీళ్ళందరూ సామంత రాజులు, ఉత్తర దేశాల రాజులు, దక్షిణ దేశాల రాజులు, మ్లేచ్ఛ దేశాల రాజులు, ఆర్యావర్త దేశానికి చెందిన రాజులు, వనపర్వత ప్రాంతాలకు చెందిన రాజులు, అంటే కొండలు కోనల్లో ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా దశరథ మహారాజుని చుట్టుముట్టి సేవిస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా అదే పోలిక, దేవతల మధ్య ఉన్న దేవేంద్రుల్లాగా భారతంలో వచ్చినట్టే. అలా రాజుల మధ్య ప్రకాశిస్తున్న రాజర్షి అయిన దశరథుడు రథానికి వస్తున్న తన కుమారుని చూశాడు. దూరం నుండే తీసుకొస్తున్నాడు అన్నమాట సుమంత్రుడు. అట్టి రాముడు మరి మెల్లగా దగ్గరికి వచ్చాడు. రథం నుండి దింపాడు రాముణ్ణి సుమంత్రుడు. తండ్రి దగ్గరికి వెళుతూ ఉండగా ఎలా వెళ్ళాడు? నమస్కరిస్తూ వెళ్ళాట. తండ్రి దర్శనం కోసం మేడనెక్కాడు. అంటే ఈయనంతా మేడ మీదనే జరుగుతుందన్నమాట సభ. మరి ఆ తర్వాత రామవర్మాహం అభివాదయే అంటూ తన పేరు చెప్పుకొని రాముడు తండ్రి పాదాలకు నమస్కరించాడు. మామూలుగా ఏంటంటే పెద్దవాళ్ళ దగ్గరికి, తండ్రి దగ్గరికి వెళ్ళినా కూడాను, తండ్రి పేరు పెట్టినా కూడాను ఇలా నమస్కరించాలన్నమాట. గోత్రము పేరు చెప్పుకొని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. అలా వినమ్రుడై నిలబడ్డ ప్రియపత్రుణ్ణి దగ్గరికి లాక్కొని కౌగిలించుకున్నాడు దశరథ మహారాజు. ఆ తర్వాత ఉత్తమమైన ఆసనం పైన ఆయన్ని కూర్చుంటబెట్టాడు. ఆ తర్వాత ఆయన్ని చూసి, రాముణ్ణి చూసి తనను తానే అద్దంలో చూసుకొని మురిసిపోయినట్లుగా మురిసిపోయాట. చిరునవ్వుతో రాముణ్ణి పలకరించి, రామా, నువ్వు యోగ్యురాలైన నా జ్యేష్ఠ భార్య యందు పుట్టిన యోగ్యుడైన కుమారుడవు, శ్రేష్టములైన గుణాలు ఉన్నవాడు అవటం చేత నాకు చాలా ప్రియుడవి. నీ సద్గుణాల చేత ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారయ్యా. అందుచేత పుష్యమీ నక్షత్రయుక్తమైన దివసము రోజున, ఆ రోజున నిన్ను యవరాజ పట్టాభిషేక్తుల్ని చేస్తాను అన్నాడు. ఇక్కడ ఆపుదాం, రేపు కొనసాగిద్దాం.